ఓం శాంతి 20/11/2025 మధురమైన పిల్లలను మీకు సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. మీ స్వధర్మమే శాంతి, అందుకే మీరు శాంతి కొరకు భ్రమించరు. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మల కొరకు తరగని ఖజానాలతో తూకం వేసేందుకు యోగ్యులుగా అవుతారు. ఎందుకు? జవాబు: ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే కొత్త సృష్టిని రచిస్తారో అప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతారు. మీ సర్వస్వాన్ని వారి కార్యంలో సఫలం చేస్తారు. అందుకే తండ్రి దానికి రిటర్న్లో 21 జన్మల కొరకు మిమ్మల్ని తరగని ఖజానాలతో ఎలా తూకం వేస్తారంటే ఇక ఎప్పటికీ ఆ ధనం తరగదు, దుఃఖం కూడా కలగదు, అకాల మృత్యువు కూడా జరగదు. పాట: నాకు ఆధారాన్నిచ్చేవారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఓం యొక్క అర్థాన్నైతే వినిపించాము. కొంతమంది కేవలం ఓం అని అంటారు, కానీ ఓం శాంతి అని అనాలి. కేవలం ఓం అంటే దాని అర్థం ఓం ఆత్మ. ఓం శాంతి యొక్క అర్థము నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నేను ఆత్మను, ఇది నా శరీరము. మొదట ఆత్మ, ఆ తర్వాత శరీరము. ఆత్మ శాంతి స్వరూపము. ఆత్మ యొక్క నివాస స్థానం శాంతిధామము. అంతేకాని అడవులకు వెళ్లడంతో సత్యమైన శాంతి లభించదు. సత్యమైన శాంతి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే లభిస్తుంది. రెండవది, ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ శాంతి కావాలి అని కోరుకుంటారు. అశాంతిగా ఉన్న ఈ దుఃఖధామం వినాశనం అయిపోతుంది. ఆ తర్వాత శాంతి ఏర్పడుతుంది. పిల్లలైన మీకు శాంతి యొక్క వారసత్వం లభిస్తుంది. అక్కడ ఇంట్లో గాని బయట రాజధానిలో గాని అశాంతి ఉండదు. దానిని శాంతి రాజ్యమని అంటారు. ఇక్కడున్నది అశాంతి రాజ్యము, ఎందుకంటే ఇది రావణ రాజ్యము. అది ఈశ్వరుని ద్వారా స్థాపించబడిన రాజ్యము. మళ్లీ ద్వాపరం తర్వాత ఆసురి రాజ్యం ఉంటుంది. ఆసురులకు ఎప్పుడూ శాంతి ఉండదు. ఇంట్లో, దుకాణంలో ఎక్కడ చూస్తే అక్కడ అశాంతియే అశాంతి ఉంటుంది. పంచవికారాల రూపీ రావణుడు అశాంతిని వ్యాపింపజేస్తాడు. రావణుడంటే ఏమిటి అన్నది విద్వాంసులు, పండితులు మొదలైన వారికి ఎవ్వరికీ తెలియదు. మేము రావణుణ్ణి ప్రతి సంవత్సరము ఎందుకు హతమారుస్తున్నాము అన్నది అర్థం చేసుకోరు. సత్యత్రేతాయుగాలలో ఈ రావణుడుండనే ఉండడు. అది ఉన్నదే దైవీ రాజ్యము. ఈశ్వరుడైన బాబా మీ ద్వారా దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. వారొక్కరే అయితే చెయ్యరు. మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఈశ్వరునికి సహాయకులు. ఇంతకుముందు రావణుడికి సహాయకులుగా ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి సర్వుల సద్గతిని చేస్తున్నారు. పవిత్రత, సుఖశాంతులను స్థాపన చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. సత్యత్రేతాయుగాలలో దుఃఖం అనే మాటే ఉండదు. అక్కడ ఎవ్వరూ నిందించరు. అశుద్ధమైన పదార్థాలను తినరు. ఇక్కడైతే ఎంత అశుద్ధమైన పదార్థాలను తింటారో చూడండి. శ్రీకృష్ణునికి ఆవులు చాలా ప్రియంగా అనిపించేవి అని చూపిస్తారు. అలాగని శ్రీకృష్ణుడు గోవుల కాపరి, గోవులను చూసుకునేవారు అని కాదు. అలా కాదు. అక్కడి ఆవులకు ఇక్కడి ఆవులకు చాలా చాలా తేడా ఉంటుంది. అక్కడి ఆవులు సతోప్రధానంగా చాలా సుందరంగా ఉంటాయి. దేవతలు ఏ విధంగా సుందరంగా ఉంటారో ఆవులు కూడా ఆ విధంగా ఉంటాయి. వాటిని చూడటంతోనే మనసుకు సంతోషం కలుగుతుంది. అది ఉన్నదే స్వర్గము, ఇది నరకము. అందరూ స్వర్గాన్ని తలుచుకుంటారు. స్వర్గానికి నరకానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. రాత్రి అనగా అంధకారము, పగలులో ప్రకాశం ఉంటుంది. బ్రహ్మ యొక్క పగలు అనగా
బ్రహ్మ వంశీయులకు కూడా పగలు. మొదట మీరు కూడా ఘోర అంధకారమయమైన రాత్రిలా ఉండేవారు. ఈ సమయంలో భక్తి యొక్క తీవ్రత ఎంతగా ఉంది. మహాత్ములు మొదలైన వారిని బంగారంతో తూకం వేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు శాస్త్రాలలో గొప్ప విద్వాంసులు. వారి ప్రభావం ఇంత ఎక్కువగా ఎందుకుంది? ఇది కూడా బాబా అర్థం చేయించారు. వృక్షంలో కొత్త కొత్త ఆకులు వచ్చినప్పుడు అవి సతోప్రధానంగా ఉంటాయి. పైనుండి కొత్త ఆత్మలు వస్తే తప్పకుండా వారి ప్రభావం అల్పకాలికంగా ఉంటుంది కదా. వాళ్లను బంగారం లేక వజ్రాలతో తూకం వేస్తారు. కాని అవన్నీ సమాప్తమవనున్నాయి. మనుషుల వద్ద ఎన్ని లక్షల విలువగల భవనాలున్నాయి. మేమైతే చాలా షావుకార్లము అని భావిస్తారు. ఈ షావుకార్తనం ఇంకా కొద్ది సమయం కోసమే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. కొందరిది మట్టిలో కూరుకుపోతుంది అని అంటూ ఉంటారు. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఆ కార్యంలో ఎవరైతే తమ వద్ద ఉన్నది ఉపయోగిస్తారో వారికి 21 జన్మల కోసం వజ్రవైడూర్యాల మహళ్లు లభిస్తాయి. ఇక్కడైతే ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుంది. అక్కడ మీకు 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఈ కళ్లతో ఏదైతే చూస్తున్నారో దేహసహితంగా అంతా భస్మమైపోనున్నది. పిల్లలైన మీకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా జరుగుతుంది. వినాశనమైన తర్వాత ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. మనం మన రాజ్యభాగ్యాన్ని మళ్లీ స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. 21 తరాలు రాజ్యం చేశాము. ఆ తర్వాత రావణుడి రాజ్యం నడిచింది. ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చారు. భక్తి మార్గంలో అందరూ తండ్రినే తలుచుకుంటారు. దుఃఖంలో అందరూ తలుచుకుంటారు అనే గాయనం కూడా ఉంది. తండ్రి సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత ఇక స్మృతి చేసే అవసరం ఉండదు. నీవే తల్లివి తండ్రివి అని అంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లలకు తల్లిదండ్రులవుతారు. కాని ఇది పారలౌకిక తల్లి తండ్రి యొక్క విషయము. ఇప్పుడు మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు చదువుతున్నారు. పాఠశాలలో పిల్లలు బాగా పాస్ అయినట్లయితే టీచర్కు బహుమతినిస్తారు. మరిప్పుడు మీరు వారికి ఏ బహుమతినిస్తారు? మీరు గారడీతో వారిని మీ కొడుకుగా చేసుకుంటారు. శ్రీకృష్ణుని నోట్లో తల్లి వెన్న ముద్దను చూసినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యుగంలో జన్మ తీసుకున్నారు. వారు వెన్న మొదలైనవి తినరు. వారు విశ్వానికి యజమాని. మరి ఈ విషయం ఏ సమయానికి చెందినది? అది ఇప్పుడు సంగమయుగానికి చెందిన విషయము. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్లి చిన్న బిడ్డగా అవుతాము, విశ్వానికి యజమానిగా అవుతాము అని మీకు తెలుసు. క్రైస్తవులిరువురు పరస్పరంలో కొట్లాడుకుంటారు. మరియు వెన్ననేది పిల్లలైన మీకు లభిస్తుంది. రాజ్యం లభిస్తుంది కదా. వాళ్ళు భారత్లోని వారు పరస్పరంలో గొడవ పడేలా చేసి స్వయం వెన్నను తినేశారు. క్రిస్టియన్ రాజ్యం 3 వంతులుండేది. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. పూర్తి విశ్వంపై మీరు తప్పింకెవరూ రాజ్యం చేయలేరు. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఇప్పుడు మీరు బ్రహ్మాండానికి యజమానులుగా మరియు విశ్వానికి యజమానులుగా అవుతారు. విశ్వమంటే అందులో బ్రహ్మాండం ఉండదు. సూక్ష్మవతనంలో కూడా రాజ్యం ఉండదు. సత్య త్రేతాయుగాలు ఈ చక్రము ఇక్కడ స్థూలవతనంలో ఉంటుంది. ధ్యానంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం అంతమైపోతుంది. ఇవన్నీ సాక్షాత్కారాలు. రిద్ధి సిద్ధి మంత్రతంత్రాల ద్వారా కూడా ఇటువంటి సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ కూర్చునే విదేశాల్లోని పార్లమెంట్ మొదలైనవి చూడొచ్చు. బాబా చేతిలో దివ్య దృష్టి యొక్క తాళం చెవి ఉంది. మీరు ఇక్కడ కూర్చునే లండన్ను చూడొచ్చు. దీనికోసం వేరే పరికరాలు మొదలైనవి కొనవలసిన అవసరం లేదు. డ్రామాలో ఏదైతే ముందు నుండే నిశ్చితమై ఉందో
డ్రామానుసారంగా ఆ సమయానికి అదే సాక్షాత్కారం అవుతుంది. ఉదాహరణకు, భగవంతుడు అర్జునుడికి సాక్షాత్కారం చేయించినట్లు చూపిస్తారు కదా. డ్రామానుసారంగా వారికి సాక్షాత్కారం కలిగేదుంది. ఇది కూడా నిశ్చితమై ఉంది. ఇందులో ఎవరి గొప్పతనమూ లేదు. ఇదంతా డ్రామానుసారంగా జరుగుతుంది. శ్రీకృష్ణుడు విశ్వానికి రాకుమారునిగా అవుతారు అనగా వెన్న లభిస్తుంది. విశ్వమని దేనినంటారు, బ్రహ్మాండమని దేనినంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మాండంలో ఆత్మలైన మీరు నివసిస్తారు. సూక్ష్మవతనానికి వెళ్లడం, రావడం, సాక్షాత్కారాలు జరగడం మొదలైనవి ఇప్పుడు జరుగుతాయి. మళ్లీ 5000 సంవత్సరాల వరకు సూక్ష్మవతనం యొక్క పేరుండదు. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు, మళ్లీ శివ పరమాత్మాయ నమః అని అంటారు. అనగా వారు అందరికంటే ఉన్నతమైన వారైనట్లు కదా. వారిని భగవంతుడు అనంటారు. ఆ దేవతలు కూడా మనుషులే, కాని వారు దైవీ గుణాలు కలవారు. అంతేకాని 4, 8 భుజాలు గల మనుషులెవ్వరూ ఉండరు. అక్కడ కూడా 2 భుజాల మనుషులే ఉంటారు. కాని వారు సంపూర్ణంగా పవిత్రంగా ఉంటారు. అపవిత్రత అన్న మాటే ఉండదు. అకాల మృత్యువులెప్పుడూ జరగవు. కావున పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఆత్మలైన మనము ఈ శరీరం ద్వారా బాబానైతే చూశాము. చూసేందుకు శరీరమే కనిపిస్తుంది. పరమాత్మను గాని ఆత్మను గాని చూడలేము. ఆత్మను పరమాత్మను తెలుసుకోవలసి ఉంటుంది. చూడటం కోసమని దివ్య దృష్టి లభిస్తుంది. మిగిలిన వస్తువులన్నీ దివ్య దృష్టితో పెద్దవిగా కనిపిస్తాయి. రాజధాని కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. కాని ఆత్మ కేవలం ఒక బిందువు. బిందువును చూసినంత మాత్రాన మీరేమీ అర్థం చేసుకోరు. ఆత్మ అయితే చాలా సూక్ష్మమైనది. ఆత్మను పట్టుకునేందుకు చాలామంది డాక్టర్లు మొదలైన వారు ప్రయత్నించారు, కాని ఎవ్వరికీ తెలియనే తెలీదు. అక్కడ వారైతే బంగారంతో వజ్రాలతో తూకం వేస్తారు. మీరు జన్మ జన్మాంతరాల కొరకు పదంపతులుగా అవుతారు. మీకు బాహ్య ఆడంబరం కొద్దిగా కూడా ఉండదు. నేను సాధారణ రీతిలో ఈ రథంలో కూర్చుని చదివిస్తాను. వీరి పేరు భగీరథుడు. ఇది పతిత పురాతనమైన రథము. ఇందులోకి తండ్రి వచ్చి ఉన్నతోన్నతమైన సేవ చేస్తారు. తండ్రి అంటారు, నాకైతే నాదంటూ శరీరం లేదు. నేను జ్ఞానసాగరుణ్ణి, ప్రేమసాగరుణ్ణి. మరి నేను మీకు వారసత్వాన్ని ఎలా ఇవ్వాలి? పైనుండైతే ఇవ్వను. ప్రేరణ ద్వారా చదివిస్తానా? తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా. భక్తి మార్గంలో నన్ను పూజిస్తారు. నేను అందరికీ ప్రియమనిపిస్తాను. గాంధీ, నెహ్రూల చిత్రాలు ప్రియంగా అనిపిస్తాయి. వారి శరీరాలను తలుచుకుంటారు. అవినాశి అయిన ఆత్మ అయితే వెళ్లి మరో జన్మ తీసుకుంది. వారి వినాశీ చిత్రాలను తలుచుకుంటూ ఉంటారు. అది భూత పూజ అయినట్లు కదా. సమాధి కట్టి దానిపై పుష్పాలు మొదలైనవి సమర్పిస్తారు. ఇది స్మృతి చిహ్నము. శివుని మందిరాలెన్నున్నాయి. అన్నిటికంటే పెద్ద స్మృతి చిహ్నము శివునిదే కదా. సోమనాథ మందిరానికి గాయనముంది. మహమ్మద్ గజ్నవి వచ్చి దాన్ని దోచుకున్నాడు. మీ వద్ద అంత ధనముండేది. బాబా పిల్లలైన మిమ్మల్ని రత్నాలతో తూకం వేస్తారు. నేను స్వయానికి తూకం వేయించుకోను. నేను అంత ధనవంతునిగా అవ్వను, కాని మిమ్మల్ని అలా తయారు చేస్తాను. అక్కడైతే వారిని ఈరోజు తూకం వేస్తారు, రేపు మరణిస్తారు. ఆ ధనమేమీ ఉపయోగపడదు. ఒకవేళ శ్రీమతంపై నడుచుకున్నట్లయితే తండ్రి మిమ్మల్ని తరగని ఖజానాలతో ఏ విధంగా తూకం వేస్తారంటే అది ఇక 21 జన్మల కోసం మీతోనే ఉంటుంది. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. ఎప్పుడూ అకాల మృత్యు జరగదు. మృత్యుకు భయపడరు.
ఇక్కడ ఎంతగా భయపడతారు, ఏడుస్తారు. మీరు వెళ్లి యువరాజులుగా అవుతారు అని అక్కడెంత సంతోషం ఉంటుంది. ఇంద్రజాలికుడు, వ్యాపారి, రత్నాకరుడు అని శివపరమాత్మనంటారు. అటువంటి రాకుమారులుగా అవుతారని మీక్కూడా సాక్షాత్కారం చేయిస్తారు. ఈ రోజుల్లో సాక్షాత్కారాల పాత్రను బాబా ఆపివేశారు. దానివల్ల నష్టం కలుగుతుంది. ఇప్పుడు జ్ఞానం ద్వారా తండ్రి మీ సద్గతిని చేస్తారు. మీరు మొదట సుఖధామంలోకి వెళ్తారు. ఇప్పుడిది దుఃఖధామము. ఆత్మే జ్ఞానాన్ని ధారణ చేస్తుందని మీకు తెలుసు. అందుకే తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. ఒకవేళ సంస్కారాలు శరీరంలో ఉంటే శరీరంతో పాటు అవి కూడా భస్మమైపోవాలి. మీరు శివ్ బాబా అని అంటారు. ఆత్మలమైన మేము ఈ శరీరం ద్వారా చదువుకుంటున్నామని మీరంటారు. ఇది కొత్త విషయం కదా. ఆత్మలైన మనల్ని శివ్ బాబా చదివిస్తున్నారు. ఈ విషయం పక్కాగా గుర్తుంచుకోండి. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి కూడా, టీచర్ కూడా. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నాకు నాదంటూ శరీరం లేదు. నేను కూడా ఆత్మనే. కాని నన్ను పరమాత్మ అని అంటారు. ఆత్మే అన్నీ చేస్తుంది. శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మ అయితే ఆత్మనే. నేను పరమాత్మను. నేను మీ వలె పునర్జన్మలు తీసుకోను. డ్రామాలో నా పాత్రే ఈ విధంగా ఉంది. నేను వీరిలో ప్రవేశించి మీకు వినిపిస్తున్నాను. అందుకే వీరిని భాగ్యశాలి రథమని అనడం జరుగుతుంది. వీరిని పాత చెప్పు అని కూడా అంటారు. శివ్ బాబా కూడా పాత లాంగ్ బూట్ వేసుకున్నారు. తండ్రి అంటారు, నేను ఇతని అనేక జన్మల అంతిమంలో ప్రవేశించాను. మొట్టమొదట వీరు తయారవుతారు. ఆ తర్వాత మీరు కూడా అదే విధంగా అవుతారు. బాబా అంటారు, మీరైతే యువత. మీరు నాకంటే బాగా చదువుకునే ఉన్నత పదవిని పొందాలి. కాని నాతో పాటు బాబా ఉన్నారు కావున నాకు పదే పదే వారి స్మృతి కలుగుతుంది. బాబా నాతో పాటు పడుకుంటారు కూడా. కాని బాబా నన్ను ఆలింగనం చేసుకోలేరు. మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. మీరు భాగ్యశాలులు కదా. శివ్ బాబా అప్పుగా తీసుకున్న ఈ శరీరాన్ని మీరు ఆలింగనం చేసుకోగలరు. నేనెలా ఆలింగనం చేసుకోగలను? నాకా భాగ్యం లేదు. అందుకే మీరు లక్కీ సితార్లుగా గాయనం చేయబడ్డారు. పిల్లలు సదా భాగ్యశాలులుగా ఉంటారు. తండ్రి తన ధనాన్ని పిల్లలకిచ్చేస్తారు. అంటే మీరు లక్కీ సితార్లైనట్లు కదా. మీరు నాకంటే భాగ్యశాలులని శివబాబా కూడా అంటారు. మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా చేస్తాను. నేను విశ్వానికి యజమానిగా అవ్వను కదా. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు. ఇకపోతే నా వద్ద మాత్రమే దివ్యదృష్టి అనే తాళం చెవి ఉంది. నేను జ్ఞానసాగరుణ్ణి. మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా తయారు చేస్తాను. మీరు ఈ పూర్తి చక్రాన్ని తెలుసుకుని చక్రవర్తి, మహారాజు, మహారాణులుగా అవుతారు. నేనలా అవ్వను. వృద్ధాప్యం వచ్చినప్పుడు వీలునామా రాసి పిల్లలకిచ్చి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. పూర్వం ఇలా జరిగేది. ఈ రోజుల్లోనైతే వారికి పిల్లలపై మోహం ఉంటుంది. పారలౌకిక తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలోకి ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని ముళ్ల నుండి పుష్పాలుగా, విశ్వాధిపతులుగా తయారుచేసి అర్ధకల్పం కోసం సదా సుఖవంతులుగా తయారుచేసి నేను వానప్రస్థంలోకి వెళ్లి కూర్చుంటాను. ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో లేవు. సన్యాసులు మొదలైన వారు శాస్త్రాలలోని విషయాలను వినిపిస్తారు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. వారు స్వయం అంటారు,
ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి. జ్ఞానసాగరుణ్ణి అయితే నేనే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దె పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శరీర సహితంగా ఈ కళ్ళకేదైతే కనిపిస్తుందో ఇదంతా భస్మమైపోనున్నది. అందుకే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు చదువుకోవాలి. సదా తమ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకుని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధిపతులుగా అవ్వాలి. వరదానము: వాహ డ్రామా వాహ అనే స్మృతితో అనేకుల సేవను చేసే సదా సంతోషంగా ఉండేవారిగా కండి. ఈ డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూస్తున్నా వాహ డ్రామా వాహ అన్న స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ భయపడరు. ఎందుకంటే డ్రామా జ్ఞానం ఏమని లభించిందంటే వర్తమాన సమయంలో ఉన్నది కళ్యాణకారి యుగం. ఇందులో ఏ దృశ్యం ఎదురుగా వచ్చినా అందులో కళ్యాణమే ఇమిడి ఉంది. వర్తమానంలో కళ్యాణం కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో ఆ ఇమిడి ఉన్న కళ్యాణం ప్రత్యక్షమైపోతుంది. కావున వాహ డ్రామా వాహ అనే స్మృతితో సదా సంతోషంగా ఉంటారు. పురుషార్థంలో ఎప్పుడూ ఉదాసీనత రాదు. స్వతహాగానే మీ ద్వారా అనేకుల సేవ జరుగుతూ ఉంటుంది. స్లోగన్: శాంతి శక్తియే మనసా సేవకు సహజ సాధనము. ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. అవ్యక్త సూచనలు: అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎంతగా అవ్యక్త లైట్ రూపంలో స్థితులవుతారో అంతగా శరీరం నుండి అతీతమయ్యే అభ్యాసమున్న కారణంగా ఒకవేళ 2-4 నిమిషాల కోసం అశరీరిగా అయినా కూడా 4 గంటలు విశ్రాంతి తీసుకున్నట్లుగా అనుభవం అవుతుంది. ఎటువంటి సమయం వస్తుందంటే నిద్రపోవడానికి బదులుగా 4-5 నిమిషాలు అశరీరిగా అవుతారు మరియు దాంతో శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. లైట్ స్వరూపపు స్మృతిని దృఢంగా చేసుకున్నట్లయితే లెక్కాచారాలను సమాప్తం చేసుకోవటంలో కూడా లైట్ రూపంగా అవుతారు. ఓం శాంతి.